హాయ్ అండి. నమస్తే అండి. మన చుడిదారు సీట్ పీస్‌కి లోపల ఇలాగ డైరెక్ట్‌గా కుట్టేసామనుకోండి. బ్యాక్ ఒక జాయింటు, ఫ్రంట్ ఒక జాయింటు సెంటర్‌లో ఏస్తాం కదా! ఇలా కుట్టేసామనుకోండి చూసారు కదా! ఎంత గలీజ్‌గా కనిపిస్తది. వేసుకునేటప్పుడు కూడా ఏదో చిరాకు అనిపిస్తది. సో, అలా కాకుండా నీట్‌గా అలా దారాల్లా లేకుండా నీట్‌గా రావాలి అంటే ఏం చేయాలంటే ఇలా 2 ముక్కలు కలుపుతాం కదా! ఇలా 2 ముక్కలు కలిపేటప్పుడు యాక్చువల్‌గా కొన్ని ఆటిలకి ఎనకాల ఆల్రెడీ ముక్కలు లేకుండా డైరెక్ట్‌గా వచ్చేస్తది. కానీ అలా అయినా సరే దాన్ని కట్ చేసేసి ఇలా కుట్టుకోవాలండి. లేదంటే కూర్చునేటప్పుడు అక్కడ పీస్ చిరిగిపోయినట్టు అయిపోద్ది. సో, అందుకని ఇలా రెండిటిని కలిపేసి ఇలా ఒక ఫోల్డ్ మళ్ళీ రెండో ఫోల్డ్ వేసేసి పైన కుట్టు వేసేయాలి. కుట్టు వేసేస్తే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కుట్టు వేసేస్తే ఎలాగొస్తదో. చూసారు మళ్ళీ చూపిస్తాను. 1, 2 రెండిటిని కలిపి అలా పైనుంచి కింద వరకు కుట్టు వేసేయాలి. కుట్టు వేసేస్తే మనకి ఇలా వస్తది. చూసారు కదా ఇది. ఇలా వస్తదనమాట. మనకు పైనుంచి కింద వరకు రెండిటిని కలిపేసి ఒక ఫోల్డ్ మళ్ళీ ఇంకొక ఫోల్డ్ దారాలు బయటకొచ్చేయకుండా వచ్చేస్తే ఇప్పుడు మనం దీన్ని అవతల వైపు తిప్పేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. చూసారు కదా! అసలు గలీజ్‌గా ఏం కనిపించదు. దారాలు ఏం బయటకొచ్చినట్టు ఉండవు. అసలు చిరాకు రాదు. అలాగే చిరిగిపోదు కూడా. సో, ఇలా వచ్చిందని దీన్ని కావాలంటే దీని పైన ఇంకో కుట్టు ఇలాగా నీట్‌గా వేసేసుకోవాలి. వేసేసుకుంటే ఇంక ఎట్టి పరిస్థితిలో కూడా గబుక్కొని కూర్చున్నా, కింద కూర్చున్నా సరే సీట్ పీస్ దగ్గర అయితే అస్సలు చెరగదండి. సో, ఇలా వేసుకుంటే మనకి ఆ లోపల అలాగా దారాల్లాగా అలాగా లేకుండా కూడా అన్నీ మనం ఫస్ట్ చూసిన వెంటనే కూడా లుక్ మనకి ఒక రకమైన ప్రశాంతత వస్తదనమాట. సో, అలాగే దీనికి ఫ్రంట్‌కి కూడా ఇలాగే చేయొచ్చు. కానీ ఫ్రంట్‌కి చేయాలంటే మనకు థ్రెడ్ వేయాలి కదా! లోపల నాడ ఎక్కించుకోవాలి కాబట్టి దానికి ఎలా చేయాలి అనేది కూడా నేనైతే అప్లోడ్ చేశానండి నెక్స్ట్ వీడియోలో. సో, దానిలో మీకు అది సేమ్ ఇలాగే లోపలికి ఏమి పీస్ కనిపించకుండా చూడండి ఇక్కడ పీస్ కనిపిస్తుంది కదా! ఇలా దారాలు ఎక్స్ట్రాగా ఇలా ఏం కనిపించకుండా కానీ థ్రెడ్స్ ఎక్కించాలి. థ్రెడ్స్ ఎక్కించాలంటే మరి ముందులాగా కుట్టేస్తే థ్రెడ్స్ ఎక్కించడానికి మనకి గ్యాప్ కావాలి కదా! సో, ఆ గ్యాప్ కూడా మనం ఎలా ఇవ్వాలి, ఎలా కుట్టాలి జస్ట్ ఓన్లీ చిన్న టెక్నిక్ అండి. ఆ టెక్నిక్ యూజ్ చేసి ఎలా కుట్టాలనేది కూడా నేను వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.